స్టూడెంట్స్, నా పేరు రెడ్డి సార్. ఈరోజు మనము ఎలక్ట్రోస్టాటిక్స్ కెపాసిటర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఎంపీపీఈటీ 1999లో, డిపిఎంటీ 2001లో, ఒడిశా జేఈ మెయిన్స్ 2008లో వచ్చిన క్వశ్చన్ మనము డిస్కస్ చేస్తున్నాము. A 10 microfarad capacitor is charged to a potential difference of 50 volts and is connected to another uncharged capacitor in parallel. Now the common potential difference becomes 20 volts. The capacitance of the second one is. Okay, ఇక్కడ ఏం చెప్పారంటే చూడండి మా, ఒక కెపాసిటర్ వచ్చేసి 10 మైక్రోఫారెడ్ ఉన్నదంట. దాన్ని వచ్చేసి 50 వోల్ట్స్ వరకు ఛార్జ్ చేశారంట. ఇంకొక కెపాసిటర్ వచ్చేసి దీనికి ప్యారలల్లో కనెక్ట్ చేశారంట. అది అన్ఛార్జ్డ్ కెపాసిటర్ అంట. అన్ఛార్జ్డ్ కెపాసిటర్ అంటే పొటెన్షియల్ వచ్చేసి 0. మళ్ళీ ఏం చెప్పారంటే కామన్ పొటెన్షియల్ వచ్చేసి వీటికి ఏమొచ్చిందంటే 20 వోల్ట్స్ వచ్చిందంట. ఆఫ్టర్ కనెక్ట్ తర్వాత ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ వచ్చేసి 20 వోల్ట్స్ వచ్చిందంట. అప్పుడు వచ్చేసి ఈ సెకండ్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అని అడిగారు. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకేం తెలుసు, V = C1V1 + C2V2 / C1 + C2. మనకు V ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. ఇప్పుడు C1 వచ్చేసి 10, C2 వచ్చేసి V1 వచ్చేసి 50. 10 × 50 + C × V2 ఎంత 0 / C1 వచ్చేసి 10, C2 వచ్చేసి C అనుకున్నాము. ఓకే, అప్పుడు వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తున్నాము. 20 × 10 + C = 10 × 50 వచ్చేసి 500. 200 + 20C = 500. ఇప్పుడు వచ్చేసి 20C = 500 - 200 ఎంతమా 300. ఇప్పుడు వచ్చేసి 0 0 క్యాన్సిల్ అయింది. C = 15 మైక్రోఫారెడ్స్. ఓకే అమ్మా, ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ మా? మనకు 15 మైక్రోఫారెడ్స్ వచ్చేసి మనకు డి ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్. డి ఆప్షన్ వచ్చేసి మనకు కరెక్ట్. థ్యాంక్ యూ.